జిల్లా గంట్యాడ మండలం లక్కిడాం గ్రామం మంత్రి గారి ఇలాకాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవకతవకలనే చెప్పుకోవచ్చు. వాళ్ళు అభివృద్ధి పేరుతోటి ప్రజలందరినీ కూడా అనారోగ్య పాలైతే చేస్తున్నారు. నీరు పళ్ళ మెరుగు అనే సామెతకి రివర్స్లో అయితే కాలువ నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి లక్కిడాం గ్రామంలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారు. మనం ఇప్పుడు కాలువ నిర్మాణం చూసినట్లయితే చాలా అవకతవకలుగా నిర్మించి 60 లక్షలు దాదాపు ఈ నిర్మాణానికి ఖర్చు పెట్టి ఉన్నారట. మరి ఈ గ్రామంలో నుంచే ఈ ఇరిగేషన్ కాలువ భగీరథ చెరువు నుంచి గగ్గరాజు చెరువుకి వెళ్ళవలసినటువంటి నీరు ఇలా గ్రామం మధ్యలోనే నిలిచిపోవటం వల్ల వాళ్ళైతే అనారోగ్యాలకు గురవుతున్నారు. అలాగే విపరీతమైనటువంటి దోమలతోటి అలాగే స్మెల్ తోటి అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అంటే అధికారులు స్పందించి ఈ కాలువ నిర్మాణ పనులు అయితే అవకతవకల్ని స్పందించి దాన్ని పూర్తి చేయాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మురుగు కాలువ శుభ్రం చేయాలని అయితే వాళ్ళు కోరుతూ ఉన్నారు. నేను పిఎస్సి ప్రెసిడెంట్ లక్నో. ఈరోజు భగీరథ ట్యాంక్ నుంచి గగ్గరాయి ట్యాంక్ వరకు కాలువ సొసైటీ ఆఫీస్ నుంచి గగ్గరాయి చెరువు వరకు వర్క్ స్టార్ట్ అయింది. ఇంచుమించు 60 లక్షల వరకు ఉంటుంది. అయితే వర్క్ చేసిన తర్వాత దానికి పూర్తిగా వర్క్ పూర్తిగా ఏం చేయాలన్నది చేయలేదు. ఎందుకంటే బాటం చేయలేదు, వాళ్ళు మీద బాటం చేయలేదు. దానివల్ల ఎక్కడ నీరు అక్కడ ఎలకంటే ఉండిపోయి దోమల బాధతో ప్రజలు ఇబ్బంది, గ్రామంలో అటు ఇటు ఇల్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలాసార్లు నేను ఆయనకి కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది. సైడ్లు కూడా కప్పలేదు. ఇది చూడండి, సైడ్లు కూడా కప్పలేదు. కప్పపోవడం ఏంటంటే ఆ ఇంట్లోంచి వాటర్ కానీ అది కానీ వచ్చి అక్కడ దోమలు చేరి దానివల్ల ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు. అది మా దృష్టికి కూడా ప్రజలు తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా యూత్ కుర్రోళ్ళు కూడా అంతకుముందు 2-3 సార్లు యూత్ కుర్రోళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఎండిఓకి చెప్పడం జరిగింది, అలాగే అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎవరు దీని గురించి పట్టించుకోవడం లేదు. అంతే మీ ద్వారా అయినా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నేను కోరుకుంటాను. సో ఈ లెక్కడాం విలేజ్ లో గత 60-70 సంవత్సరాల నుంచి ఈ యొక్క భగీరథ చెరువు నుంచి గగ్గరాజ్ చెరువుకి వెళ్లే వాటర్ కి కాలువ ఎప్పుడు కన్స్ట్రక్షన్ ఉండేది, వాటర్ అప్పుడు ఫ్లోట్ అయిపోతుండేది. సో బట్ ఏమైందంటే లాస్ట్ 1.5 year లో మనకి ఈ యొక్క వర్క్ శాంక్షన్ అయ్యి 1.5 year నుంచి కూడా పని స్టార్ట్ చేశారు. పని స్టార్ట్ చేసి లాస్ట్ జనవరి ఐ థింక్ సో జనవరిలో పని స్టార్ట్ చేసి మార్చికి పని కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయ్యిందని చాలా ఆనందించాం. ఎందుకంటే దానికి ఫస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ మేమే ఇది ఉండటం వల్ల. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో నేను కూడా ఒక ఇంటి వ్యక్తిని. సో నేను ఫస్ట్ ఆనందించింది ఓకే మనకు ఒక పని జరిగింది, కంటిన్యూస్ గా ఒక వర్క్ జరుగుతుంది, హ్యాపీ, ఇంకా వాటర్ వెళ్ళిపోతుంది, దోమలు బెడద ఉండదని. బట్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముందు కన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ లేదు. సో క్వాలిటీ ఆఫ్ వర్క్ అంటే యాక్చువల్గా వాటర్ అనేది మనకి ఫ్లోట్ అవ్వాలి. సో ఫ్లోట్ అనేది అప్ టు డౌన్ అవ్వాలి. సో డౌన్ టు అప్ బ్యాక్ వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఎక్కడున్న వాటర్ అక్కడే ఉండిపోతుంది. సో క్వాలిటీ ఆఫ్ వర్క్ లేదు. ఇదే విషయాన్ని మేము గ్రామ సభలో చర్చించాం, గ్రామ సభ దృష్టికి తీసుకెళ్ళాం, పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళాము, ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్ళాం, జేఈ దృష్టికి తీసుకెళ్ళాం. బట్ అందరూ కూడా ఓకే చేస్తాము అని అంటున్నారు తప్ప ఇప్పటికి 1.5 year నుంచి మేము కంటిన్యూస్గా ఫాలోఅప్లు చేస్తున్నాం, కానీ వర్క్లో ఫలితం అయితే లేదు. దీనివల్ల మాకు వచ్చే ప్రాబ్లం అంటే ఇప్పుడు ఎందుకు మేము ఎంతగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. సో దోమలు ఎక్కువగా పెరిగి ఇప్పుడు ఊర్లో దోమ అనేది ఇక్కడ పుట్టి ఇక్కడేం ఆగదు కదా, ఊరంతా వ్యాప్తి చెంది మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ఫీవర్స్ గట్టా వచ్చాయనుకోండి, మొత్తం ఊరంతా సఫర్ అవుతారు. సో మనం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవడానికి కోసం ఈ పనులు స్టార్ట్ చేసి దీనివల్ల ఉపయోగం లేకుండా ఇంకా అదే పని అంటే పూర్వం కన్నా కూడా ఇప్పుడే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాం. సో మీరు కావాలంటే ఊర్లోకి వచ్చి ఎవరి వాయిస్ అయినా తీసుకోండి, ఇంతే క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మీరు ఊర్లోనే ఉన్నారు, ఇంకా గ్రామస్తుల అఫెక్ట్ అయ్యే పీపుల్ ఎవరిదైనా తీసుకొని మీరు వాయిస్ తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా ఎఫెక్టెడ్ అవుతుంది. సో మీరు ఇక్కడికి వచ్చి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, సాల్వ్ అవ్వలేదు. అట్లీస్ట్ మా ఇంటెన్షన్ ఏంటంటే యాజ్ ఏ జనరేషన్, యంగ్ జనరేషన్గా మనం మీడియా ద్వారా బయటకు తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేయడం మా ఇంటెన్షన్. మాకు ఇంకే ఇంటెన్షన్ లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఇది మాకు సాల్వ్ అవ్వాలి. సో సాల్వ్ చేయడానికి మీ ద్వారా ఈ సొల్యూషన్ దొరుకుతుందని ఆశిస్తాం. మాకు ఇబ్బంది అంటే ఏమీ లేదండి. మాకు వెనకట్ల కాలువ పక్క కాలువ కట్టారండి. ఆ కాలువ వల్ల నీరు వెళ్ళట్లేదు. అందులో చెట్లు నాటిపోయి ఆ కాలువ వల్ల పురుగు బట్ట కూడా వస్తున్నాయి. అందులో దోమలు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఆ దోమల వల్ల మాకు ప్రాబ్లం వస్తున్నాయి. అది ప్రాబ్లం వస్తుంది కాబట్టి పక్కనున్న ఆ కాలువ కట్టిన కానివ్వండి కూడా ఈ సైడు ఆ సైడు చెట్లు పెరిగిపోయినాయి. ఆ చెట్లు కూడా తీయట్లేదు, ఎవరు కాలువ కూడా తీయట్లేదు. అవి రెండు తీయమని నేను ప్రభుత్వాన్ని అడుగుతాను. నైట్ టైం నిద్రపట్టినవి పవర్ పట్టినట్టు చాలా ఇబ్బంది అయిపోతుంది. వస్తున్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాం. ఎప్పటి నుంచి ఇబ్బంది 2 నెలలు పెట్టి 2 సంవత్సరాల నుంచి బెట్టి పని చేశారండి. అంతకుముందు అయితే వాటర్ ఇంకిపోయేది, ఫ్లోరింగ్ వేది లేక.
ఇప్పుడు వాళ్ళ బెట్ట పైన చేసిన కాడి నుంచి వాటర్ నిలబడిపోతుంది, చెత్త చెదారం తీసుకొచ్చి చేసేస్తుంది. దీనివల్ల దోమల బెడద ఎక్కువైంది, జనాలు ఇబ్బంది పడుతుంది, మలేరియా డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. అక్కడైతే కనీసం ఒక 3 అడుగులు లోతులో ఉంటుంది ఆ ముందుకు పోతుంది. దీనివల్ల జనాలు ఇబ్బంది పడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు సర్పంచ్ గారు కానీ లోకల్ లీడర్స్ కానీ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి ఈ ఇరిగేషన్ కాలువను అయితే శుభ్రం చేసి ఈ గ్రామ ప్రజలు అనారోగ్య పాలన నుంచి అయితే కాపాడాలని అయితే కోరుకుంటున్నాను. BBC ఆన్ టీవీ, విజయలక్ష్మి.